హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. మన తెలుగు వారందరికీ కూడా ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదండి. ఇక మా ఇంట్లో అందరికీ అయితే ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇక ఈ సీజన్లో మొదటిసారిగా పెడుతున్న పచ్చడి ఇది. ఎన్ని రకాల కూరలున్నా కానీ కొత్త ఆవకాయతో వచ్చే టేస్ట్ దేనికి రాదండి. మరి అంత రుచిగా ఉండే ఆవకాయ పచ్చడి టేస్ట్ మారిపోకుండా ఉండాలి, అలానే పచ్చడి అసలు పాడవకుండా ఉండాలి అంటే టిప్స్ అయితే పాటించాలండి. మనం ముందుగా పచ్చడి కోసం తెచ్చుకున్న మామిడికాయలని కాసేపు నీటిలో ఉంచి తర్వాత తీసి గుడ్డపెట్టి తుడుస్తాం కదండి. అలా తుడిచేటప్పుడు అస్సలు చెమ్మ లేకుండానే మనం నీట్గా తుడుచుకోవాలి. అలానే పచ్చడి పెట్టేటప్పుడు వాడే గిన్నెలు కానీ గరిటెలు కానీ ఏమైనా కానీ చెమ్మ లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఇక మన చేతులను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని గుడ్డపెట్టి తుడుచుకొని అప్పుడు మనం ఈ పచ్చడిని పెట్టాలి. ఇక పచ్చడిని మనం తీసుకునేటప్పుడల్లా పచ్చడి యొక్క ముక్క పైకి కనబడకుండా నూనె పైకి తేలేలా ఉంచుకోవాలి. ఇక పచ్చడి స్టోర్ చేసే జాడీలు కూడా చెమ్మ లేకుండా ఎండలో పెట్టి అప్పుడు మనం పచ్చడిని స్టోర్ చేయాలి. ఇక ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మనం పాటించామంటే పచ్చడి టేస్ట్ మారదు, అలానే పాడవదు.